దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి యేసయ్య నామంలో కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నేను సాక్షి అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తుంటాను. నేను సాక్ష్యం ఇవ్వడం ఇది రెండవసారి. పోయినసారి మా పెద్దబాబు వివాహం గురించి అయ్యగారు శక్తివంతమైన ప్రార్థనలో మరి ఏకీభవించినప్పుడు మరి వివాహం కుదురుటకు అవకాశం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ సాక్ష్యం ఇచ్చినాను. ఈ సమయంలో మళ్ళీ బాబు వివాహం కోసము డబ్బు అవసరంగా ఉన్నది. మళ్ళీ టార్గెట్ 10 లక్షలు అనుకున్నా. బ్యాంకుకు వెళ్ళి లోన్ అడిగినప్పుడు మీరు 2 సార్లు లోన్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ సర్వీస్ కూడా తక్కువ ఉంది, 3 years అబవ్ ఉంది కాబట్టి మళ్ళీ లోను కుదరదన్నారు. అప్పుడు దేవుడు మనసులో ఒక తలంపు ఇచ్చినాడు. యేసయ్య నువ్వు ఆలోచన కర్తవు కాబట్టి మరి ఆ సారు మనసులో ఆలోచన దయచేయని చెప్పి మళ్ళీ దేవుని తలుసుకున్న సార్ చూడండి ఒకవేళ వీలైతే ఇవ్వండి సార్ అన్నప్పుడు సరే అమ్మా ఈ 2 లోన్లు మీరు మరి క్యాన్సిల్ చేసుకొని ఒకే లోన్గా ఉంటే మళ్ళీ మీకు అవకాశము వస్తుంది అని చెప్పినారు. సరే సార్ మళ్ళీ ఎంత వస్తుంది అంటే 6 లక్షల చిల్లర వస్తుందని చెప్పినారు. కానీ మరి తిరిగా మళ్ళీ రమ్మని చెప్పినారు. సిగ్నేచర్ చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పినారు మళ్ళీ టోటల్గా లెక్కేసి మీకు 9,48,000 లోను శాంక్షన్ అయ్యిందని చెప్పినారు. దేవాది దేవునికి వేల కొలది కోట్ల కొలది వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యంలో దేవుడు దీవించును గాక. దేవుడు